సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సాయి సుబ్రహ్మణ్యేశ్వర బంగారపేట దేవస్థానం సింధు మాతాజీ పోయిన నెల 6వ తారీఖు నంద్యాలకు రావడం జరిగింది. భద్రకాళి శక్తిపీఠము. ఈ రోజు ఆమె జన్మదిన శుభాకాంక్షలు కాబట్టి ఆమె పేరు మీద దేవునికి అభిషేకాల అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చాలా ఎంతో మందికి 18 ఏళ్లకు 20 ఏళ్లకు 26 ఏళ్లకు సంతానం ఇక్కడ దేవస్థానానికి ప్రతి ఆదివారం వచ్చి చేసిన భక్తులకు సంతానం అనేది ప్రాధాన్యత ఉంది. కళ్యాణం కాల్చే కళ్యాణకు సమస్య బాధలకు తొలగ నాగమ్మ తల్లి ఆశీస్సులు ఇస్తుంది. ప్రతి ఒక్క కార్యక్రమంలో జరుగుతుంది. ప్రతి ఒక్క ఆదివారము అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. గుడి డెవలప్మెంట్ కానీ భక్తులు సౌకర్యం ఇక్కడ కోరుతున్నాం. ఇక్కడ గోశాల అనేది కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు అనేది చేసినాము. ప్రతి ఆదివారం అన్నదాన కార్యక్రమం గుడి డెవలప్మెంట్ అనేది ఇక్కడ జరగాలి. ఇక్కడ డెవలప్మెంట్ అనేది చేస్తే మన దేవస్థానం సాయి సుబ్రహ్మణ్యేశ్వర బంగారపేట దేవస్థానం అభివృద్ధి కొరకు ఎంతో మంది సౌకర్యంగా కోరుతున్నాం. ఈ రోజు బంగారపుట్ట దేవస్థానము మహానంది రోడ్ లో వెలిసినటువంటి బంగారపుట్ట దేవస్థానంలో ఎంతో మంది భక్తులు ఈ రోజు ఇక్కడ ప్రతి ఆదివారం కూడా సంతానము 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి 20 ఏళ్ల నుంచి డాక్టర్ల చుట్టూ తిరిగి అలసిపోయి ఇంకా మాకు పిల్లలు పుట్టరని చెప్పినటువంటి భక్తులకు కూడా ఇక్కడికి వచ్చి 11 వారాలు ఇక్కడ ఉన్నటువంటి పూజారి గారు చెప్పినటువంటి విధంగా వాళ్ళు 11 వారాలు స్వామివారికి అభిషేకాదులు పూజలు మరి ఒక కార్యక్రమాలు చేసుకోవడము ద్వారా 18 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వారికి సంతానం లేని వాళ్ళకు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదం వల్ల సంతానం కలగడం జరిగింది. అది చాలా విశిష్టత ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ కళ్యాణం కాని వాళ్ళు కూడా ఎంతోమంది కూడా యువకులు ఇక్కడికి రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా ఇక్కడ స్వామివారు చెప్పిన విధంగా అమ్మవారి వాక్కుతో ఈరోజు అయ్యవారు చెప్పినటువంటి విధంగా వాళ్ళు పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల వాళ్ళకి ఇక్కడ కళ్యాణం కూడా అతి త్వరలోనే కేవలము ఇక్కడికి వచ్చి పూజలు చేసుకున్నటువంటి వ్యక్తులకి కేవలము 1 నెల 2 నెలల్లోనే వాళ్ళకి రిజల్ట్ రావడం అనేది ఈ యొక్క అమ్మవారి నిదర్శనానికి కారణము. కావున భక్తాదులు మనకి ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి కూడా ఈరోజు మనకి ఇక్కడికి చేయడం జరుగుతుంది. చాలా మంది భక్తులు ఇక్కడ బంగారపుట్ట దేవస్థానానికి రావడమే కాకుండా అమ్మవారి మహత్యము సాక్షాత్తుగా చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అదే కాకుండా ఇక్కడ తెల్లవారుజాము సమయంలో కూడా అమ్మవారు చాలా మంది భక్తులకు ఇక్కడ పూజలు చేసేటువంటి భక్తులు ఉదయం 5 గంటలప్పుడు వచ్చి ఎవరైతే బ్రహ్మముహూర్తంలో పూజలు చేస్తారో వాళ్ళకు సాక్షాత్కారం కూడా జరిగింది. వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది అని చాలా మంది భక్తులు అయ్యవారితో తెలియజేయడం జరిగింది. అది చాలా ఇక్కడ ప్రాశస్త్యం కలిగినటువంటి చోటు. ఇక్కడ దాదాపు 30 సంవత్సరాల నుంచి ఈ యొక్క బంగారపుట్ట దేవస్థానం అనేది కొనసాగించడం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా ఆ రోజుల్లో ఎవరికి మన నంద్యాల పట్టణంలో కూడా చాలా మందికి తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు 2 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వేలాదిగా భక్తులు ఈ యొక్క విశేషమైనటువంటి పర్వదినాల్లోనే కాకుండా ప్రతి ఆదివారం కూడా ఇక్కడికి చేయడం జరుగుతుంది. కాబట్టి మనము ఈ సందర్భాన్ని పురోహించుకొని ఈరోజు బంగారపుట్ట దేవస్థానానికి మనము ప్రత్యేక పూజలు కూడా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ భక్తులు సహాయార్థంతో ప్రతి ఆదివారం కూడా నిత్య అన్నదానము అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. కాబట్టి దాతలు ఈ యొక్క కార్యక్రమానికి సహకరిస్తూ మరియు ఈ యొక్క దేవస్థాన అభివృద్ధికి కూడా సహకరిస్తారని మీ ద్వారా మేము ప్రార్థిస్తున్నాం.